కడప జిల్లా జమ్మలమడుగులో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా వీకోటలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆర్డీఓ కార్యాలయంలో ఏవో అక్బల్ బాషాకు వినతి పత్రం సమర్పించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కత్తితో నరికి అక్కడనే చంపాడు. అది ఆయన ఆల్రెడీ రెడ్ శాండిల్కి సంబంధించిన అతను రౌడీ షీటర్. ఇతనికి ఎవరైనా వెనకాల ఉంది, ఇతని దాకా ఎవరైనా ఉంది, అందరి మీద చర్యలు తీసుకొని ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ప్రజల సమస్యలను ప్రజలు అధికారులు తీసుకొని పోయేటలను ఈ విధంగా హత్య చేయడం అనేది పెద్ద దారుణమైన పరిస్థితి. ఎవరికైనా కూడా వాళ్ళ అవసరాలు పిలిచే మేము వాళ్ళ మీద వార్త రాసేటోళ్ళము. అలాంటి వాళ్ళకే విలేకరులకే భద్రత లేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరే కానీ మళ్ళా జన్మలో ఇట్లాంటి చేయకూడదు. చిత్తూరు జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన విలేకరి, అతనిపై తమీం అనే వ్యక్తి ఉదయాన్నే మా విలేకరిపై దౌర్జన్యంగా కత్తులతో దాడి చేసి అక్కడే చంపడం జరిగింది. అలాంటి వ్యక్తిని వెంటనే జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అతన్ని ఎన్కౌంటర్ చేయాలని మేము మా డిమాండ్. జమ్మలమడుగులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అందరం కలిసి ఏవో ఇక్బాల్ సార్కు వినతి పత్రం అందజేసినాము. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా నిరసన తెలియజేసినాము. ఇక్కడ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. మేము వీకోట ఆంధ్రజ్యోతి విలేకరు అత్యాయత్నం మర్డర్ చేశారు. కానీ ఇది దారుణమైన చర్య. ఇలాంటి చర్యలు జరగకూడదని కోరుకుంటున్నాం. వారిని వెనకమ్మడే ఎన్కౌంటర్ చేయాలని మా విన్నపం. ఇలాంటి జరగడం ఎంత దారుణమైనటువంటి ఇది అంటే ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు రాయడము, చూపించడము తప్ప అని మేము నిలదీసి అడుగుతున్నాం. ఇలాంటి చేయడం వల్ల మీ అన్యాయాలను మేము బయట పెడుతున్నాం. ఆ అన్యాయాలను ఓర్చుకోలేక తప్పులు చేసి మీరే మా మీద దాడులు చేస్తే మా పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం.